గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇందూర్ నగరంలో ఈరోజు సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ కృపాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రత్నసారథి జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి గారు మరియు ఇతర నగర ప్రముఖులు, అన్ని కుల సంఘాల పెద్దలు, అన్ని అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా అడ్వకేట్లు, డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడం నిజంగా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆపరేషన్ సింధు ద్వారా మన సైనిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పిండ్రో, మన ఆయుధాలు ఏ విధంగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రయోగించారో, పాకిస్తాన్ రాకెట్లు కానీ లాంచర్లు కానీ తుక్కు చేయడం జరిగింది. దానికి మద్దతుగా మేమంతా కూడా మీ వెంట ఉన్నాం, ప్రజలంతా మీ అంతా ఉన్నాం, మేమందరం కూడా సైనికుల వెంట ఉన్నాం, మేమందరం కూడా మోడీ గారి వెంట ఉన్నామని ఒక వారికి మనోధైర్యం కల్పించడానికి, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఇలా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలో ముఖ్యంగా ఈ ఇందూర్ నగరంలో ఈనాటి తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా తల్లి సింధూరు దుడిస్తే నీ దేశం ఉండదురా అని చెప్పిన నా భారత సైనికుడికి, నా భారత ప్రధానమంత్రికి ఒక్కసారి ఇందూరు జాతి మొత్తం కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సెల్యూట్ చేస్తున్నాం మేమందరం. నిజంగా అక్కడ పోరాడిన వీర వనితలకు, సైనికులకు ఇందూరు జిల్లా జనాభా అంతా కూడా పాదాభివందనం చేస్తున్నాం. నా తల్లి సింధూరు 25 మంది సింధూరు తీశారా మీరు. అందుకోసమే ఆపరేషన్ సింధూర్ చెప్పి పాకిస్తాన్ దేశంలో ఈరోజు అతలాకుతమవుతుంది, అణుబాంబులు వెళ్తున్నాయి అంటున్నారు. ఆ దేశం ఏమైందో తెలియని పరిస్థితిలో అమెరికా కాళ్ళు పట్టుకొని యుద్ధం ఆపింది. ఇదిరా భారతీయుడి సత్తా, ఇదిరా హిందుస్థాన్ యొక్క సత్తా, ఇది ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క సత్తా. నరేంద్ర మోడీ అంటే ఒకడు కాడు, 140 కోట్ల మంది. ఈరోజు యావత్తు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఈ జిల్లాలో ఉన్న వారందరూ, ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా 141 కోట్ల మంది ఒకే మాట, నరేంద్ర మోడీ మీ వెంబట దేశం ఉందని చెప్పి మేము సైతం దేశం కోసమని ఈ యొక్క తిరంగా ర్యాలీ గౌరవనీయులు దంచపాల్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో, అలాగే కృపాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న ఒక్కరోజు పిలుపుతోని ఇన్ని వేల మంది వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. భారత్ మాతాకి జై. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.